కొత్తగా తెర మీదకి తీసుకొచ్చింది మావి గన్. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెడతామని వారు చెప్పడం అనేది మనం చూసాము. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ అని చెప్పి అన్ని పార్టీలు కూడా ఇదివరకే డిసైడ్ అయింది. 2014 సంవత్సరంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా అమరావతి గురించి ఎక్కడ నెగిటివ్ గా మాట్లాడలేదు. స్టార్టింగ్ లో మన క్యాపిటల్ అమరావతి అని కూడా వారు చెప్పారు. తర్వాత 2014 నుంచి 19 వరకు బాగానే ఉంది. మళ్ళీ సడన్ గా ఎప్పుడైతే వారికి 2019లో అధికారం వచ్చిందో మాట మార్చారు. 3 రాజధానులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కర్నూలు, అట్లాగే విజయవాడ, అట్లాగే విశాఖపట్నం అని చెప్పడం జరిగింది. దాని మూలాన చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎక్కడ రాష్ట్ర అభివృద్ధి కూడా జరగలేదు. ఆ 5 years లో కూడా టోటల్ గా అంత డిస్ట్రక్షన్ జరిగింది తప్ప అభివృద్ధి అనేది లేకుండా పోయింది. అట్లాగే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతిని ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారాలతోటి ఎప్పుడు ఎక్కడ కూడా ఏ రాష్ట్రము కూడా ఇంత అభివృద్ధి ఈ కేవలం 2 సంవత్సరాల్లో ఎంతో పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ రావటము అత్యంత అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అని చెప్పి కొత్తగా తీసుకురావడం, తెర మీదకి తీసుకురావడం అనేది ఒక దురదృష్టకరమైన విషయంగా మేము పరిగణించవలసిన అవసరం ఉంటుంది. ఇదేంటంటే ఈ మావి గన్ మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలే రాజధాని కింద వారు మాట్లాడటం జరిగింది. గుంటూరులో కూడా యాక్చువల్ గా అమరావతి కూడా పార్ట్ ఆఫ్ ద గుంటూరు. అది క్లారిటీ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది. లేకపోతే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ గానీ లేకపోతే ఇంకా ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రం పైన అభిమానంతో వచ్చి పెద్ద ఎత్తున నిధులు గాని పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ గాని పెట్టేటప్పుడు ఇవన్నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం చాలా మనం బూస్టప్ చేయవలసిన అవసరం ఉంది. పాలిటిక్స్ చేసుకోవాలంటే అది వేరే విధంగా చేసుకోవాలి తప్ప అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తగదు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాజకీయ కుట్రలు తప్పనిసరిగా మానుకోవాల్సిందిగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము. అందరికీ తెలుసు 3 పార్టీలు అట్లాగే ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అనేది అమరావతిగానే ఉంటుంది. అఫ్ కోర్స్ మిగిలిన ప్రదేశాల్లో డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నం ఎప్పుడు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి ఈ కేవలం 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వలన బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం. కాబట్టి అభివృద్ధిని చూడలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో రకరకాల కామెంట్స్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాము. అమరావతి క్యాపిటల్ అని చెప్పి మరి ఒక్కసారి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు ఏదైనా అటువంటిది మాట్లాడాలని అనుకుంటే మీరు తప్పనిసరిగా వచ్చే అసెంబ్లీ సెషన్స్ కి రండి. మీరు అసెంబ్లీ సెషన్స్ కి రాకుండా బయట నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం అనేది అప్రాప్రియేట్ కాదు. అది రాజకీయంగా మీకు కూడా మంచిది కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం.